ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. జూన్ 5న తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. రేపు తీహార్ అధికారుల ఎదుట లొంగిపోనున్నారు కేజ్రీవాల్. మధ్యంతర బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసింది రౌజ్ ఎవెన్యూ కోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. సో రిజల్ట్ వచ్చే నేపథ్యంలో కేజ్రీవాల్ అందుబాటులో ఉండరన్నమాట పార్టీ శ్రేణులకి దీన్ని బట్టి. రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట దక్కలేదు. ఆయన కోర్టులో 2 బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు. ఒకటి రెగ్యులర్ బెయిల్, రెండోది ఇంటరిం బెయిల్. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో 7 రోజుల పాటు ఇంటరిం బెయిల్ ఇవ్వాలి అని ఆయన పెట్టుకున్నారు. ఆ అప్లికేషన్ పైన వాదనలు జరిగాయి. అలాగే సెకండ్ అప్లికేషన్ రెగ్యులర్ గా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వాదనలు జరిగాయి. ఆయన ఇప్పటి వరకు మాత్రం కోర్టు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. జూన్ 5వ తేదీన న్యాయస్థానం తీర్పు వెలువరించబోతుంది. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ తప్పని పరిస్థితుల్లో ఆయన రేపు తీహార్ జైల్లో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు క్లియర్ గా గతంలో బెయిల్ ఇచ్చేటువంటి సమయంలోనే ఇది కేవలం 3 వీక్స్ వరకు ఎన్నికల ప్రచారం కోసం మాత్రం ఇస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది. ఆ మేరకు ఈ రోజుతో ఆయనకు ఇచ్చినటువంటి బెయిల్ గడువు ముగుస్తుంది. కాబట్టి రేపు ఉదయం ఆయన తీహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కేజ్రీవాల్ ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు, తాను రేపు తీహార్ జైల్లో లొంగిపోతానని, న్యాయపరంగా తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సో మొత్తానికి 3 వారాల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇటు ఢిల్లీ అలాగే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఈ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున కూడా ఆయన ప్రచారం చేశారు. ఓకే వెంకటేష్.